రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 17 సీట్ల గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రూపొందిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఫలితాలని పునరావృతం చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్ లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. పీసీ కమిటీ చైర్మన్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి పాల్గొననున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. ఈ రోజు సాయంత్రం గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి చర్చ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 17 నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేస్తారు, ఆశావాహులు ఎవరు ఏంటి అన్న అంశాలకు సంబంధించి పిసిసి ఇటు డిసిసి అధ్యక్షుల నుంచి ఆశావాహుల జాబితాను తీసుకున్నారు. దానికి సంబంధించి ఈ రోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. చాలా నియోజకవర్గాల్లో 3 నుంచి 4 పైగా పోటీ పడుతున్నారు. ఎవరిని ఎంపిక చేయాలి, ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఏఐసిసికి పంపించే దిశగా ఈ రోజు సమావేశంలో చర్చించబోతున్నారని చెప్పాలి. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ దృష్టి కూడా పార్లమెంట్ ఎన్నికలపైనే ఉంది అని చెప్పాలి. ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ పావులు కదుపుతా ఉంది. ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవగలదు, అంతేకాకుండా గత ఎన్నికలకు సంబంధించి 2వ స్థానంలో ఉన్న స్థానాలు ఎక్కడ అన్న వాటిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. వీటితో పాటు ఇక గత ఎన్నికల్లో రిజర్వ్డ్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గెలుపొందలేదు. ఈసారి ఆ రిజర్వ్డ్ స్థానాలపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసి మెజార్టీ స్థానాలు సాధించే దిశగానే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు సమావేశంలో అభ్యర్థుల ఎంపిక, రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలను చర్చించబోతున్నారనే చెప్పాలి. ఎక్కువగా అభ్యర్థుల సంబంధించిన జాబితా రూపొందించడం పైనే సీరియస్ గా ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చాలా నియోజకవర్గాలకు సంబంధించి డిసిసి అధ్యక్షుల నుంచి వచ్చిన జాబితాలో 3 నుంచి 4 పేర్లు అయితే సూచించారు. కొన్ని నియోజకవర్గాలకు వరంగల్ లాంటి పార్లమెంట్ స్థానానికి చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. వాళ్ళ జాబితానైతే